నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. కోటగిరిలో ఈ నెల 26న మైనార్టీ బాలుర రెసిడెన్షియల్ స్కూల్ భవనం ప్రారంభం. బీర్పూర్ మండలం తిమ్మాపూర్ తెలంగాణ తిరుమల దేవస్థానం వద్ద ముస్లిం మైనార్టీలకు సన్నాహక సమావేశం. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ చైర్పర్సన్ గా డాక్టర్ మధుశేఖర్ ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన డాక్టర్ మధుశేఖర్. సీఎం కేసీఆర్ సహకారంతో డిచ్పల్లిలో డిగ్రీ కళాశాల మంజూరు కావడం హర్షణీయం. డిచ్పల్లిలో డిగ్రీ కళాశాల నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన టీఎస్ఆర్టీసీ చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే భాజిరెడ్డి గోవర్ధన్. ఈ నెల 19న చేపట్టనున్న 5K రన్ను విజయవంతం చేయాలి. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహించాలి. అధికారులు ప్రజా ప్రతినిధులను కోరిన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. సీనియర్ జర్నలిస్టు ప్రముఖ సంపాదకులు సిహెచ్ఎంఈ కృష్ణారావు మృతి తీరని లోటు. సంతాపం వ్యక్తం చేసిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. నిజామాబాద్ జిల్లాలో జోరుగా మద్యం టెండర్లు. రేపటితో ముగియనున్న దరఖాస్తుల స్వీకరణ. ముత్తే నుంచి డోన్ వరకు డబ్లింగ్ లైన్ల ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్. ప్రధాని రైల్వే మంత్రికి ధన్యవాదాలు తెలిపిన ఎంపీ అరవింద్. డబ్లింగ్ మంజూరు పట్ల హర్షం వ్యక్తం చేసిన రైల్వే మాజీ ఉన్నత అధికారి మనోహర్ రెడ్డి. కోటగిరి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన మైనార్టీ బాలుర రెసిడెన్షియల్ స్కూల్ భవనాన్ని ఆగస్టు 26న ప్రారంభిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బీర్పూర్ మండలం తిమ్మాపూర్ తెలంగాణ తిరుమల దేవస్థానం వద్ద కోటగిరి పొతంగల్ మండలాల ముస్లిం మైనార్టీ ప్రజాప్రతినిధులు నాయకులతో సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సభాపతి పోచారం మాట్లాడుతూ అందరి అంగీకారంతో ఈ నెల 26న కోటగిరి మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ను ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ ప్రారంభోత్సవానికి రాష్ట్ర హోంశాఖ మంత్రి మొహమ్మద్ ఆలీ ముఖ్య అతిథిగా వస్తున్నారన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కోటగిరి పొతంగల్ మండలాలు ముస్లిం మైనార్టీలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు. ఈ సమావేశానికి కోటగిరి పొతంగల్ మండలాల ప్రజాప్రతినిధులు నాయకులు హాజరయ్యారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ చైర్పర్సన్ గా డాక్టర్ మధుశేఖర్ నియామకమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ చైర్పర్సన్ గా డాక్టర్ మధుశేఖర్ నామినేట్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వైద్య రంగంలో విశేష అనుభవం కలిగిన చైర్మన్ డాక్టర్ మధుశేఖర్ ఎంపిక చేయడం జరిగింది. తనను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ చైర్పర్సన్ గా నామినేట్ చేసిన అనంతరం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని డాక్టర్ మధుశేఖర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి డాక్టర్ మధుశేఖర్ కు శుభాకాంక్షలు తెలిపారు. తనకు అత్యంత ఆప్తుడైన డాక్టర్ మధుశేఖర్ కి ప్రతిష్టాత్మక పదవి రావటం పట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు. చైర్పర్సన్ తో సహా మొత్తం 13 మందితో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సంస్థ కార్యకలాపాలను నిర్వహించనుంది. ఈ బోర్డులో హెల్త్ సెక్రటరీ వైస్ చైర్మన్ గా డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్, నీమ్స్ డైరెక్టర్, ఫైనాన్స్ సెక్రటరీ మరియు తదితరులు సభ్యులుగా ఉంటారు. వైద్యులు, సాఫ్ట్ నర్సులు, ఏఎన్ఎంలు, ఆరోగ్య సంరక్షణ సిబ్బంది కోసం శిక్షణ ఇచ్చే ఉన్నత స్థాయి సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రత్యేక ప్రజారోగ్యం వైద్య రంగంలో వివిధ అధ్యయనాలను చేపట్టేందుకు పరిశోధన సంస్థగా పనిచేయనుంది. గతంలో ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా చైర్మన్గా ఉంటున్న ఇన్స్టిట్యూట్ని కార్పొరేషన్గా మార్చి తొలి చైర్మన్గా డాక్టర్ మధుశేఖర్ని ప్రభుత్వం నియమించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి తెలంగాణ రాష్ట్రంలోని క్రైస్తవ మైనార్టీల పక్షంగా మాజీ ఎమ్మెల్సీగా పనిచేసిన డి రాజేశ్వరరావు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్కి క్రైస్తవుల పట్ల గల ప్రేమానురాగాలకు ప్రత్యేక ధన్యవాదాలు వ్యక్తపరిచారు. క్రైస్తవుల పట్ల సీఎంకి గల ప్రేమకు సంకేతంగా తెలంగాణ మాజీ రాష్ట్ర శాసన మండలి సభ్యులుగా వారి అనుగ్రహంతో పనిచేసిన నాకు ప్రేమతో తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్లుగా నియమించినట్లు వారు తెలిపారు. మా పట్ల కనుకరించి వారి ప్రేమానురాగాలకు నా పక్షంగాను మరియు రాష్ట్ర క్రైస్తవులందరికీ నా తరఫున కృతజ్ఞతలు తెలిపారు. గురువారం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గంలో వినూత్నంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధిని చూసి కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఓర్వలేక ఇష్టారాజ్యంగా అబద్ధాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. భీమ్గల్ మండలం మెండోర గ్రామంలో మెండోర నుండి లింబాద్రిగుట్ట వరకు నూతన బీటీ రోడ్డు నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే భీమ్గల్ మండలం చెంగల్ నుండి చెంగల్ వరకు వయా చింతలూరు సింగిల్ నుండి డబుల్ లైన్ బీటీ రోడ్డు నిర్మాణ పనులు శంకుస్థాపన చేశారు. పచ్చల నడుకుడ నుండి వాడి వరకు సింగిల్ లైన్ నుండి డబుల్ లైన్ ఏర్పాట్ల పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏర్గట్ల కమ్మర్పల్లి వేల్పూర్ మండలాల్లోని వివిధ గ్రామాలకు కుల సంఘాల నిర్మాణాల కోసం నిధులు మంజూరైన ప్రొసీడింగ్ కాపీలను ఆయా సంఘాల సభ్యులకు మంత్రి అందజేశారు. ఈ కార్యక్రమానికి సంఘాల సభ్యులు, ఆ గ్రామ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం కేసీఆర్ ఆశీస్సులతో బాల్కొండ నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. ఈ అభివృద్ధిని చూసి ఓర్వలేక కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఇష్టారాజ్యంగా అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు. ప్రజలు ఇది గమనిస్తున్నారని చెప్పారు. డాక్టర్ మధుశేఖర్ గారు రాష్ట్ర స్థాయి చైర్మన్ పదవి వచ్చిన తర్వాత వారు అధికారికంగా మొట్టమొదటి కార్యక్రమం ఈ మెండోరా గ్రామంలోనే వారు పాల్గొనడం జరుగుతూ ఉన్నది. వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అట్లనే ఇవాళ మీ ఎన్నో రోజుల కోరికైనటువంటి మెండోరా గ్రామం నుండి లింబాదిగుట్ట వరకు రోడ్డు కావాలని చెప్పి మీ గ్రామస్తుల కోరిక మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారి దయవల్ల ఇవాళ 4,30,00,000 రూపాయలు మంజూరు చేసుకొని ఆ రోడ్డు కోసం పూజ చేయడం జరిగింది. ఇవాళ మీ అందరికి కూడా పేరు పేరున మెండోరా గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. సీఎం కేసీఆర్ ఆర్టీసీ చైర్మన్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భాజిరెడ్డి కృషితో డిచ్పల్లి ప్రాంత వాసుల కళ నెరవేరింది. ఇప్పటికీ అత్యంత ప్రముఖ విద్యా సంస్థలు ఉన్న ప్రాంతంగా విరాజిల్లుతున్న డిచ్పల్లి ప్రాంతానికి డిగ్రీ కాలేజ్ రూపంలో మరో ఉన్నత విద్యా సంస్థ తోడైంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని డిచ్పల్లి మండల కేంద్రంలో ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ సహకారంతో డిగ్రీ కళాశాల మంజూరు కావడం హర్షించదగ్గ విషయం. డిచ్పల్లి మండల ప్రజల కోరిక మేరకు కేసీఆర్ మంజూరు చేయడం జరిగింది. తెలంగాణ యూనివర్సిటీ మండల కేంద్రంలో ఉన్న ఇక్కడున్న యువత డిగ్రీ చదువు కోసం నిజామాబాద్ ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు. అక్కడ సీట్లు దొరికేవి కావు, రికమెండేషన్ చేసిన దొరికేవి కావు. ఇలా అనేక ఇబ్బందులు ఉండే విద్యార్థులకు కేసీఆర్ దయ వల్ల విద్యార్థుల కళ సహకారం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్కి ఎమ్మెల్యే భాజిరెడ్డి గోవర్ధన్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. డిచ్పల్లి మండల కేంద్రంలో సిఎస్ఐ క్యాంపు వారి ఆధ్వర్యంలో 300 ఎకరాలు ఉంది. సిఎంసి క్యాంపస్లో చాలా పాత బిల్డింగ్స్ ఉన్నాయి. డిగ్రీ కళాశాల విషయంపై హైదరాబాదులో ఉన్న సిఎస్ఐ క్యాంపస్ సంబంధించిన డాక్టర్ ప్రభు కిరణ్ వారి యాజమాన్యం వారిని కలిసి సిఎంసి క్యాంపస్లో ఉన్న బిల్డింగ్స్ను 1 సంవత్సరం కోసం డిచ్పల్లి డిగ్రీ కళాశాలగా తీసుకుంటామని కోరగా సిఎస్ఐ యాజమాన్యం స్పందించి అభ్యంతరం లేదని తెలిపారు. డిగ్రీ కళాశాల విషయంపై నేడు డిచ్పల్లి మండల స్థానిక మండల నాయకులతో అధికారులతో కలిసి 2 బిల్డింగ్లను పరిశీలించారు. శ్రావణ మాసం నేటి నుంచి ప్రారంభం కావడంతో ఆలయాలు శ్రావణ శోభ సంతరించుకున్నాయి. శ్రావణం స్త్రీలకు లక్ష్మీ మాసం. శివలక్ష్మి పార్వతులకు నిత్య పూజలు నిర్వహించే ఈ నెలను లక్ష్మీ మాసం అని కూడా పిలుస్తారు. పాడి పంటలు శుభాలతో పాటు వరాలను కురిపించే ఈ రోజుల్లో ప్రతినిత్యం ఇష్ట దైవాలను కొలుస్తారు. కలియుగ దైవమైన వెంకటేశ్వరుని తిరు నక్షత్రం శ్రావణం. ఈ నెల రోజుల వ్యవధిలోనే అనేక పండుగలు నిర్వహించడం విశేషం. ఎంతో పవిత్ర కాలం కావటంతో ఆలయాల్లో పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. అందుకే ఈ రోజులు ఆధ్యాత్మిక వసంతం సంతరించుకుంటుంది. ఈ మాసానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. కోరికలు తీర్చే నెలగా కీర్తిస్తారు. అయితే ఈ నెల 21న నాగుల పంచమి, 25న వరలక్ష్మి వ్రతాలు,
31న రాఖీ పౌర్ణమి, సెప్టెంబర్ 7న కృష్ణాష్టమితో పాటు హాయగ్రీవుడు, బద్రీనారాయణుడు, వరహామూర్తి, సంతోషిమాత జయోత్సవాలు ఉన్నాయి. ప్రతి సోమవారం శివుడికి రుద్రాభిషేకం, శుక్రవారం లక్ష్మీ ఆరాధన ఎంతో శ్రేష్టమైనవి. సోమ, మంగళ, శుక్ర, శనివారాలు ఎంతో పవిత్రమైన రోజులుగా భావిస్తారు. రాఖీ పౌర్ణమి రోజుని జ్ఞాన దేవతగా పిలిచే హయగ్రీవ స్వామి జయంతి నిర్వహిస్తారు. లక్ష్మీదేవికి ధనం, సరస్వతికి అక్షరాభ్యాసం చేసింది ఈ స్వామియేనని పురాణాలు చెబుతున్నాయి. శ్రీకృష్ణ జయంతి వేడుకలు బ్రాహ్మణులు వైష్ణవ సాంప్రదాయంగా ఈ మాసంలోనే నిర్వహిస్తారు. దీక్షలు, పూజలతో కొనసాగే ఈ మాసంలో కృష్ణాష్టమి వేడుకలు ఆనందోత్సాహాన్ని కలిగిస్తాయి. గ్రామ దేవతలకు నిర్వహించే బోనాల పండుగను ఈ మాసంలోనే జరుపుకుంటారు. శివకేశవుల ఆలయాలను సందర్శించి పూజలు నిర్వహించే భక్తులు శ్రావణ మాసంలో ఉపవాస దీక్షలు చేస్తారు. వరలక్ష్మి కటాక్షం కోసం అన్ని ఆలయాల్లో వరలక్ష్మి వ్రత పూజలు నిర్వహిస్తారు. సీనియర్ జర్నలిస్టు, ప్రముఖ సంపాదకులు సిహెచ్ఎంవి కృష్ణారావు మృతి పట్ల రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. సీనియర్ జర్నలిస్టుగా సమాజహితం కోసం సిహెచ్ఎంవి కృష్ణారావు చేసిన సేవలను మంత్రి గుర్తు చేసుకున్నారు. 4 దశాబ్దాలకు పైబడిన జర్నలిజం రంగానికి నిజాయితీగా సేవలందించిన సీనియర్ జర్నలిస్టు కృష్ణారావు మరణం పత్రికా రంగానికి తీరని లోటని మంత్రి అన్నారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కృష్ణారావు కుటుంబ సభ్యులకు మంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 102 మద్యం షాపుల కోసం ఎక్సైజ్ శాఖ టెండర్లను ఆహ్వానించింది. ఆసక్తి ఉన్న వ్యాపారుల నుంచి ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులను స్వీకరించారు. బుధవారం టెండర్లు దాఖలు చేసేందుకు వ్యాపారులు భారీగా తరలి రావడంతో సాయంత్రం 7:30 వరకు అదనంగా 2 గంటల పాటు దరఖాస్తులను స్వీకరించగా 197 అప్లికేషన్లు వచ్చాయి. నిజామాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 105, బోధన్ 19, ఆర్మూర్ 40, భీమ్గల్ 13, మోర్తార్ పరిధిలో 20 టెండర్లు దాఖలయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 9 రోజులుగా మొత్తం 746 దరఖాస్తులు వచ్చాయి. మద్యం టెండర్లకు దరఖాస్తుల గడువు మరో 2 రోజులే మిగిలి ఉండటంతో భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. గురువారం ఉదయం 9 గంటల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తామని నిజామాబాద్ ఈఎస్ తెలిపారు. కామారెడ్డి జిల్లాలోని 49 మద్యం దుకాణాల కోసం దరఖాస్తులను ఆహ్వానించగా వ్యాపారాల నుంచి భారీ స్పందన వస్తుంది. జిల్లా వ్యాప్తంగా బుధవారం నాటికి 943 దరఖాస్తులు వచ్చాయి. బుధవారం ఒక్కరోజే 202 దరఖాస్తులు రావటం గమనార్హం. మరో 2 రోజుల్లో దరఖాస్తుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా రైస్ మిల్లర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వ్యాపారవేత్తలు వైన్ షాపుల కోసం ఆసక్తి చూపుతున్నారు. 20% కమిషన్తో పాటు రోజువారీగా లిక్విడ్ క్యాష్ అందే ఈ రంగంలో ప్రవేశానికి వ్యాపారులు ఉత్సాహం కనబరుస్తున్నారు. రానున్న 2 ఏళ్లలో వరుస ఎన్నికలు, మేడారం జాతర ఉండటంతో మద్యం షాపుల కోసం వ్యాపారులు పోటీ పడుతున్నారు. ఎక్సైజ్ స్టేషన్ వారీగా పరిశీలిస్తే కామారెడ్డి పరిధిలోని ఇప్పటి వరకు 314, దోమకొండ 204, ఎల్లారెడ్డి 130, బాన్సువాడ 143, బిచ్కుంద పరిధిలోని 152 దరఖాస్తులు వచ్చాయి. నిజామాబాద్ బీజేపీ కంటేశ్వర్ మండల అధ్యక్షులు రోషన్ లాల్ భోరా ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ, రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్, నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. నిజామాబాద్ బీజేపీ కంటేశ్వర్ మండల అధ్యక్షుడు రోషన్ లాల్ భోరా ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ చిత్రపటానికి నిజామాబాద్ రైల్వే స్టేషన్లో పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు రోషన్ లాల్ భోరా మాట్లాడుతూ, ఏదైతే చాలా రోజులు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న రైల్వే డబ్బులు లైన్కి మోడీ క్యాబినెట్ పచ్చ జెండా చూపడం తెలంగాణ ప్రజలకు, నిజామాబాద్ ప్రజలకు సంతోషం కల్పించింది. మేడ్చల్ నిజామాబాద్ ముద్గేట్ డబుల్ లైన్ వచ్చిన తర్వాత నిజామాబాద్లో అభివృద్ధి పెరుగుతుంది, వ్యాపారం పెరుగుతుంది, రైతులకు చాలా మట్టుకు సౌకర్యాలు పెరుగుతుంది. దీనివల్ల ఉత్తర భారత్ వెళ్లే మార్గంలో దూరం తగ్గుతుందని, 3 నుంచి 4 గంటల సమయం తగ్గుతుందని నిన్న మోదీ అధ్యక్షతన కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి మేమందరం స్వాగతిస్తున్నామని, ఇదిలా చూస్తే దీని ముందు మోదీ ప్రభుత్వం తెలంగాణలో రైల్వే స్టేషన్ పూర్ణ అభివృద్ధికి 1000 కోట్లు ఇవ్వడం జరిగింది. అదే అత్యధికంగా హైదరాబాద్ తర్వాత నిజామాబాద్ రైల్వే స్టేషన్కి 53 కోట్లు ఇవ్వటం సంతోషం. తెలంగాణ వైపు మోడీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు ఇన్ని సంవత్సరాల తర్వాత తెలంగాణకి ఒకేసారిగా అన్ని చోట్ల కేంద్రం చేస్తున్న సపోర్టుకి నేను నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు. మళ్ళీ రానున్న రోజుల్లో తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం ఇంకా అభివృద్ధి చేస్తామని కోరుకుంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా, అశ్విని వైష్ణవ్
కిషన్ రెడ్డి, ధర్మపురి అరవింద్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బసాపూర్ శంకర్, అశ్విన్, కార్పొరేట్ ఎర్రం సుధీర్, మేకల ప్రవీణ్, స్వామినాథ్ తదితరులు పాల్గొన్నారు. पैसे दिए थे उसके लिए हम आज उसका सूर्य अभिषेक करके मोदी जी का, हमारे रेलवे मिनिस्टर अश्विनी वैष्णव जी का और हमारे निजामाबाद के सांसद धर्मपुर अरविंद जी का बहुत बहुत धन्यवाद करते हैं. ఈరోజు నిజామాబాద్ ప్రజలకు ఎంతో శుభమైన దినము. మనకి ఎన్నో ఏళ్ల నుంచి ఆకాంక్షిస్తూ ప్రజలు కోరుకున్న ముఖేడ్ నుంచి మన మేడ్చల్ వరకు డబ్లింగ్ ఈరోజు శాంక్షన్ చేయించడం జరిగింది. బాన్సువాడ మున్సిపాలిటీ మండలానికి మంజూరైన 108 అంబులెన్స్లను బీర్కూర్కు కేటాయించిన 102 అంబులెన్స్ను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. బాన్సువాడ మున్సిపాలిటీ బాన్సువాడ గ్రామీణ మండలానికి మంజూరు చేసిన 2 108 అంబులెన్స్ వాహనాలు బీర్కూర్ మండలానికి కేటాయించిన 102 అంబులెన్స్ వాహనాన్ని బాన్సువాడ పట్టణంలోని తన నివాసం వద్ద జెండా ఊపి తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ముత్కేడ్ నుంచి డోన్కు డబ్లింగ్ రైళ్ల ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాతో పాటు తెలంగాణలోని నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ, గద్వాల్ జిల్లాలు, ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాతో పాటు డోన్ జంక్షన్ వరకు డబ్లింగ్ లైన్ ఏర్పాట్లు చేస్తారు. 417.88 కిలోమీటర్లు డబ్లింగ్ లైన్ ఏర్పాటు చేయనున్నారు. కేంద్రం 4686.9 కోట్లు కేటాయించింది. ఈ ప్రాజెక్టును ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కింద కేటాయించారు. ప్రస్తుతం మేడ్చల్ నుండి ముత్కేడ్ వరకు సింగిల్ లైన్ ఉండటంతో రైళ్లు ఎక్కువ సంఖ్యలో రాక ప్రయాణికులకు ఇబ్బందులు కలుగుతున్నాయి. ప్రయాణికులు నిజామాబాద్ రైల్వే స్టేషన్లో గంటల కొద్దీ వేచి చూడాల్సిన పరిస్థితి. డబ్లింగ్ లైన్లతో రైళ్ల రాకపోకలకు అంతరాయం తొలగడంతో పాటు అదనంగా రైళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ముత్కేడ్, మేడ్చల్, మహబూబ్ నగర్, డోన్ జంక్షన్ డబ్లింగ్ ప్రాజెక్టు ఆమోదం తెలిపినట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. ఈ రైల్వే ప్రాజెక్టులు పూర్తయితే కొత్త రైళ్లను ప్రవేశపెట్టడం, అదనపు సరుకు రవాణాకు సులభతరం అవుతుందని అరుణ్ జైన్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ప్రాంతం సామాజిక, ఆర్థిక అభివృద్ధి జరుగుతుందన్నారు. ముత్కేడ్, డోన్ విభాగం దేశంలోని ఉత్తర, పశ్చిమ భాగాన్ని దక్షిణ ప్రాంతంతో రైలు మార్గం కలుపుతోంది. సరుకు రవాణాతో పాటు ప్రయాణికుల పెరుగుదల క్రమంగా ఉంటుంది. ముత్కేడ్ నుంచి మేడ్చల్ డబ్లింగ్ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో ప్రధానమంత్రి మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కు ఎంపీ అరవింద్ ధన్యవాదాలు తెలిపారు. ముత్కేడ్ నుంచి బాసర వరకు భూమిని చదును చేస్తున్నారు. త్వరలో డబ్లింగ్ పనులు ప్రారంభమవుతాయి. నిజామాబాద్ నుంచి పుణె, ముంబై, షిరిడి, బెంగళూరు కనెక్టివిటీ పెరుగుతోంది. ప్రయాణికులకు 3 నుంచి 4 గంటల సమయం కలిసి వస్తుందని ఎంపీ అరవింద్ తెలిపారు. ఇదిలా ఉండగా ముత్కేడ్ నుంచి డోన్ వరకు 417.88 కిలోమీటర్లు రైల్వే లైన్ల ఏర్పాటుకు ఎట్టకేలకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై సౌత్ సెంట్రల్ రైల్వే శాఖ మాజీ అధికారి మనోహర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా తాము వినతులు సమర్పించామని, ఎట్టకేలకు ఇది మంజూరు చేసిన ప్రధాని మోడీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. మనకు స్వాతంత్రం నాటి నుంచి నేటి వరకు డబ్లింగే లేట్ అయింది. కాబట్టి ఇక్కడ పరిశ్రమలు రావడానికి మరియు విద్యా సంస్థలు రావడానికి ఎంతో దూరమైంది. అదేవిధంగా మన హైదరాబాద్ డివిజన్, నాందేడ్ డివిజన్ కన్నా నిజామాబాద్ అన్ని యాంగిల్లో డివిజన్ రేంజ్లో ఉండే. ఇక్కడికే సంవత్సరానికి ఒక 100 కోట్ల పైన మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఎయిడ్స్ వస్తుండే. వాళ్ళ పిల్లలు ఇక్కడనే చదువుతారు. అన్ని యాంగిల్లో మనం డెవలప్ అవుతుంది. ఇవంతా పొలిటీషియన్స్ తెలిసి వాళ్ళ స్వార్థ ప్రయోజనాలకే ఆల్వేస్ దే థింకింగ్, బట్ దే నాట్ థింకింగ్ ఎనీ డెవలప్మెంట్ ఆఫ్ ది రీజన్. మీ టీవీ ద్వారా చెప్తున్నా, వాళ్ళు ఎవరైనా ఇండియన్స్ ఏం పెడుతున్నారు, ఏం సాధిస్తున్నారు, అప్పుడే కదా మీరు ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుందని. గాంధీ చలనచిత్రం తిలకించడానికి విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో వస్తున్నారని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. నేటి బాలలే రేపటి పౌరులని, వారిలో జాతీయ భావం పెంపొందించేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా గాంధీ చిత్రాన్ని ప్రదర్శిస్తుందని అన్నారు. గురువారం కామారెడ్డిలోని 4 సినిమా హాల్లో, బాన్సువాడలో 2 థియేటర్లు, బిచ్కుంద, పిట్లం, నాగిరెడ్డిపేటలోని ఒక్కో సినిమా హాల్లో చిత్రం ప్రదర్శించగా 26 ప్రభుత్వం, ప్రైవేటు పాఠశాలలకు చెందిన 5072 మంది విద్యార్థులు
ఎంతో ఆసక్తిగా చిత్రాన్ని తిలకించి భావోద్వేగానికి లోనయ్యారన్నారు. ఈ నెల 20న ఆదివారం మినహా 24 వరకు ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు చిత్ర ప్రదర్శన ఉంటుందని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు చిత్రాన్ని తిలకించేందుకు రవాణా శాఖతో సమన్వయం చేసుకుంటూ విద్యాశాఖ పాఠశాలల వారీగా షెడ్యూల్ రూపొందించి విద్యార్థులకు సినిమా హాళ్లకు తీసుకెళ్లి తిరిగి గమ్యస్థానాలకు క్షేమంగా చేరుస్తుందని తెలిపారు. కామారెడ్డిలోని ప్రియా 70mm శాంతినికేతన్ శ్రీ సరస్వతి శిశు మందిర్ విద్యార్థులతో మండల్ విద్యాధికారి ఎల్లయ్య చిత్రం తిలకించారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 19న ఉదయం 6 గంటలకు జిల్లాలో ఐ ఓట్ ఫర్ షూర్ అనే నినాదంతో 5K రన్ నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిస్తూ ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు వీలుగా జిల్లాలోని నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బోధన్, బాన్స్వాడ, ఆర్మూర్, పాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 5K రన్ నిర్వహిస్తున్నామని అన్నారు. ఎన్నికల అధికారులు, సహాయ ఎన్నికల అధికారులు, అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, యువత, విద్యార్థులు ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని 5K రన్ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు. ఎస్సీ కమ్యూనిటీ భవనానికి 7.50 లక్షలు ఆర్టీసీ చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే భాజిరెడ్డి గోవర్ధన్ మంజూరు చేశారు. ఎస్సీ కమ్యూనిటీ హాల్ భవనాల నిర్మాణం కోసం ఆర్టీసీ చైర్మన్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భాజిరెడ్డి గోవర్ధన్ తన ఎస్డీడీ నిధుల నుంచి 7.50 లక్షలు అందించారు. నిజామాబాద్ రూరల్ మండలం ముబారక్ నగర్ గ్రామానికి చెందిన మాదిగ సంఘానికి 7.50 లక్షలు ప్రొసీడింగ్ ఆర్డర్స్ పత్రాలను పంపిణీ చేశారు. ఎస్సీ కమ్యూనిటీ సోదరులు తమ సొంత స్థలంలో భవన నిర్మాణం చేసుకుంటామని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ని కలిసి కోరగా ఈ మేరకు ఆయన నిధుల నుండి కేటాయిస్తూ ప్రొసీడింగ్ కాపీ పత్రాలను సంబంధిత ఎస్సీ కమ్యూనిటీ కుల సంఘాల సభ్యులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్సీ కమ్యూనిటీ కుల సంఘాల సభ్యులు తదితరులు ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కి జిల్లా యువ నాయకులు, జిల్లా ఒలింపిక్ ఉపాధ్యక్షుడు దర్పల్లి జడ్పీటీసీ భాజిరెడ్డి జగన్మోహన్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ అనిల్, మండల అధ్యక్షుడు మధుకర్రావు, ఎస్సీ కమ్యూనిటీ సోదరులు, పలు సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, పీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వృత్తి నైపుణ్య కోర్సులలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని సెట్విన్ కోఆర్డినేటర్ నాగేశ్వరరావు తెలిపారు. 3 నెలల కాల పరిమితి గల ఎంఎస్ ఆఫీస్ టైలరింగ్, గార్మెంట్ మేకింగ్, బ్యూటీషియన్, అడ్వాన్స్ బ్యూటీషియన్, డీటీపీ అకౌంట్స్ ప్యాకేజ్ కోర్సులలో శిక్షణ ఇవ్వనున్నామని తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన లేదా ఫెయిల్ అయిన అభ్యర్థులు అర్హులని కోర్సు ఫీజులో 50 రాయితీ కూడా ఇస్తున్నామని ఆయన తెలిపారు. కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు సెట్విన్ సంస్థ ద్వారా పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి తెలంగాణ ప్రభుత్వం సర్టిఫికెట్ను అందజేస్తామని, ఈ అవకాశాన్ని జిల్లాలోని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆయన సూచించారు. పేద ఎస్సీ విద్యార్థులు విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించుటకు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద ఆర్థిక సహాయం అందజేయనున్నామని జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి రజిత తెలిపారు. అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్ దేశాలలోని విశ్వవిద్యాలయంలో చదవాలనుకునే విద్యార్థులు ఆర్థిక సహాయానికి సెప్టెంబర్ 30లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అయితే అభ్యర్థి పాస్పోర్టు, వీసా కలిగి గ్రీన్, జీఎంటీ, టోఫీలో అర్హతతో పాటు డిగ్రీలో 60% మార్కులు పొంది ఉండాలన్నారు. అదేవిధంగా అక్రిడేషన్ పొందిన విదేశీ యూనివర్సిటీ సంస్థ నుండి అడ్మిషన్ లెటర్ పొంది ఉండాలని సూచించారు. కుటుంబం వార్షిక ఆదాయం 2 లక్షలు మించి ఉండరాదని, కుటుంబంలో ఒకరికి మాత్రమే స్కాలర్షిప్ అందజేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. వివరాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నట్టుకు www.telanganapass.cgg.gov.in వెబ్సైట్ను సందర్శించాల్సిందిగా రజిత సూచించారు. విపత్తు నిర్వహణలో విశేష కృషి సల్పిన వ్యక్తులు, సంస్థల నుండి సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ అవార్డులకు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తుందని కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేశ్వరి పాటిల్ తెలిపారు. జనవరి 23న నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా విపత్తు నిర్వహణలో అద్భుతమైన పనితీరు కనబర్చిన వ్యక్తులకు, సంస్థలకు భారత ప్రభుత్వం ప్రతి ఏటా అవార్డును అందిస్తుందని అన్నారు. అవార్డుకు ఎంపికైన వ్యక్తులకు, సంస్థలకు 3 నగదు బహుమతులను అందజేస్తుందని తెలిపారు. 2024 సంవత్సరానికి సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార అవార్డుకు అర్హులని భావించిన వ్యక్తులు లేదా సంస్థలు వెబ్సైట్ నందు ఆన్లైన్లో ఈ నెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు ఈ వెబ్సైట్ను సందర్శించాలని కలెక్టర్ జితేశ్వరి పాటిల్ సూచించారు.
మత్తు పదార్థాల పట్ల ఎవరు బానిసలు కాకుండా అవగాహన కల్పించడంతో పాటు వాటిని సమూలంగా అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో ఎస్పీ శ్రీనివాస్ రెడ్డితో కలిసి జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన నార్కో సమన్వయ కమిటీ 3వ సమావేశంలో మాట్లాడుతూ అబ్గరి, పోలీసు, రవాణా, అటవీ, వ్యవసాయ, విద్య, వైద్య, మహిళా సంక్షేమం తదితర శాఖల సమన్వయంతో పనిచేస్తూ జిల్లాలో మత్తు పదార్థాల విక్రయం, అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న పంటలను గురించి కేసులు నమోదు చేసి న్యాయస్థానం ముందు నిలబెట్టాలని అన్నారు. అక్రమ మాదక ద్రవ్యాల రవాణా, విక్రయంపై ఏమైనా సమాచారం తెలిస్తే వెంటనే కమిటీ దృష్టికి తెస్తే నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు. పారిశ్రామిక ప్రాంతాల చుట్టుపక్కల పాఠశాల, కళాశాల పరిసర ప్రాంతాల్లో మత్తు పదార్థాల విక్రయం జరిగే అవకాశాలుంటాయని ఆ ప్రాంతాలలో ప్రత్యేక నిఘా పెట్టి తనిఖీ చేయాలని సూచించారు. వీధి పాలలు, పాఠశాల, కళాశాలల విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా అటు తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు వారి నడవడిక, ప్రవర్తనను గమనిస్తుండాలన్నారు. ప్రారంభ దశలోని గుర్తిస్తే సైకియాట్రిస్టు ద్వారా తగు కౌన్సిలింగ్ ఇచ్చి వారిలో పరివర్తన తేగలమన్నారు. జిల్లాలోని ప్రతి పాఠశాల, కళాశాలలో వివిధ కార్యక్రమాలతో పాటు మత్తు పదార్థాల పట్ల విద్యార్థులకు అవగాహన కలిగించడానికి కార్యక్రమాలు నిర్వహించాలని డీఈఓ, ఇంటర్మీడియట్ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ఆర్డీఓ వాణి, డీఈఓ రాజు, వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, వైద్య శాఖ డిపిఓ పద్మజ, ఫారెస్ట్ రేంజ్ అధికారి రమేష్, డీఎస్పీ శ్రీనివాసులు, సిఐలు తదితరులు పాల్గొన్నారు. ప్రార్థన మందిరాలను సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో కొత్త తరహాలో సైబర్ మోసం కలకలం రేపింది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నూతనంగా నిర్మాణంలో ఉన్న మసీదు, మందిరాలకు టార్గెట్ చేస్తున్నారు. సైబర్ మోసగాళ్లు నా చనిపోయిన తల్లి, తండ్రి పేరున ₹1,00,000 విరాళంగా పంపిస్తాను, మీ ఫోన్ పే నెంబర్ ఇవ్వండి అని 2BHK కాలనీలో నిర్మాణంలో ఉన్న మసీదు ప్రెసిడెంట్ షేక్ ఇలియాస్కు ఫోన్ వచ్చింది. ఇలియాస్ తన ఫోన్ పే నెంబర్ ఇచ్చాడు. డబ్బులు వెళ్ళడం లేదు, నేను స్కానర్ పంపిస్తాను, ₹1 వేయండి అని కాల్ చేసి స్కానర్ పంపించాడు. పంపించిన స్కానర్లో ₹1 వేసిన వెంటనే ఇలియాస్ అకౌంట్లో 60,700 ఖాళీ అయ్యాయి. అది గమనించిన ఇలియాస్ మోసపోయారని గుర్తించి నేను పేదవాడిని అని సైబర్ మోసగాడిని రిక్వెస్ట్ చేశారు. ₹30,000 రిటర్న్ కొట్టాడు మోసగాడు. మిగతా డబ్బుల కోసం ఇలియాస్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఇదే తరహాలో మదీనా మసీద్ బాధ్యుల నుండి డబ్బులు వేయించుకున్నారు. సైబర్ నేరగాళ్లు, సైబర్ మోసగాళ్ల నుండి జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు. ఈ యొక్క సైబర్ క్రైమ్లో భాగంగా ముఖ్యంగా మసీదుల పేరు మీద డబ్బులు విరాళంగా ఇస్తాము, మా తండ్రి పేరు మీద కానీ మా తల్లి పేరు మీద కానీ విరాళాలు ఇస్తామనే పేరుతోని కొంతమంది మసీదు కమిటీ యొక్క పెద్దలకు ఫోన్ చేసి మేము మా యొక్క తండ్రి గారి పేరు మీద మీ మసీదు నిర్మాణం కోసం డబ్బులు ఇస్తామని ఫోన్ చేసి ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క స్కానర్ వాళ్ళు మీ యొక్క డబ్బులు మీ అకౌంట్కి వేస్తూ ఉంటే మీ అకౌంట్కు డబ్బులు రావట్లేదు కాబట్టి నా స్కానర్ పంపిస్తానని చెప్పి స్కానర్ పంపడం జరుగుతుంది. స్కానర్ పంపిన తర్వాత మీరు ₹1 వేయండి, వేస్తే తర్వాత మేము డబ్బులు పంపిస్తామని చెప్పడంతో అదే విషయాన్ని నమ్మి మసీద్ పెద్ద మనిషి ₹1 వాళ్ళ స్కానర్కి ₹1 వేయగానే అందులోంచి డబ్బులన్నీ కూడా అతను విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఈ విధంగా డబుల్ బెడ్రూమ్ మసీద్ యొక్క పెద్ద మనిషి దగ్గర ₹60,000 సైబర్ ఫ్రాడ్లో పోవడం జరిగింది. అదేవిధంగా ఇంకో మసీద్ యొక్క పెద్ద మనిషి కూడా ఫోన్ చేసి నందిపేట్ మండలం ఐలాపూర్ గ్రామ ఎస్సీ బాలుర వసతి గృహం శిథిలావస్థకు చేరింది. దీనిని వెంటనే విద్యార్థులకు వసతి గృహాన్ని ఏర్పాటు చేసి విద్యార్థుల ప్రాణాలు రక్షించాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో హాస్టల్ భవనం ముందు ధర్నా చేశారు. వసతి గృహాన్ని బాగు చేసి మా ప్రాణాలను రక్షించండి అంటూ నినాదాలు చేస్తూ దాదాపు అరగంట సేపు ధర్నా నిర్వహించగా స్థానిక ఎంఈఓ ఎస్ఐ జోక్యం చేసుకుని విద్యార్థులకు నచ్చచెప్పి ధర్నాను విరమింపజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా సెక్రటరీ అనిల్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి ఐలాపూర్ ఎస్సీ బాలుర హాస్టల్ వసతి గృహం శిథిలావస్థలో ఉన్న ఎవరూ పట్టించుకోవటం లేదని 1974లో నిర్మించబడ్డ ఈ భవనం శిథిలావస్థకు చేరుకుని పెచ్చులూడుతున్న భవనంలోనే విద్యార్థులకు వసతి కల్పించడం విడ్డూరమని, తాత్కాలికంగా విద్యార్థులు నిద్రించేందుకు పక్కనే 2 గదులను ఏర్పాటు చేశారని, అందులో విద్యార్థులు నిద్రిస్తున్నారు. పిల్లలకు ఆటలు ఆడేందుకు, బట్టలను ఆరేసేందుకు, బడికి వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు ఆ పాత భవనం నుండే రాకపోకలు కొనసాగించాల్సిన పరిస్థితి నెలకొంది.
కొత్త భవనం నిర్మాణ పనులు త్వరలో చేపట్టకుంటే అదే విద్యార్థుల చేత కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. పిల్లర్లు మొత్తం పడిపోవడానికి సిద్ధంగా తుమ్మితే పడిపోయే రకంగా ఈ బిల్డింగ్ లో ఇంతమంది దాదాపు 48 మంది విద్యార్థులు ఇక్కడ నివసిస్తూ ఉన్నారు, హాస్టల్లో ఉంటా ఉన్నారు. ఇటువంటి పాతబడినటువంటి బిల్డింగ్లు ఉన్నటువంటి పరిస్థితిలో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ప్రభుత్వ అధికారులు ఎవరు కూడా పట్టించుకోవట్లేరు. మున్సిపల్ కార్మికుడు మృతికి కారణమైన మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఐఎఫ్టియు నాయకులు డిమాండ్ చేశారు. నిజామాబాద్ మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుడు సుల్తానా రవి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి ఎంహెచ్ఓ శానిటరీ ఇన్స్పెక్టర్ జవాన్ల వేధింపుల మూలంగానే తాను ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది. నిజామాబాద్ మున్సిపాలిటీలో తరచుగా అధికారులు కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. లంచాలు ఇవ్వాలని వేధింపులకు గురి చేస్తున్నారు. పని గంటలు వాళ్ళ ఇష్టార్జన పెంచుతున్నారు. అనారోగ్య కారణాలతో రాకపోతే వేతనాలు కట్ చేస్తున్నారు. ఇది నిరంతరం కొనసాగుతుంది. అవినీతి అలవాటు పడ్డ అధికారులు కార్మికులను పీల్చి పిప్పి చేస్తున్నారు. భరించలేని కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. మున్సిపల్ కార్మికుడు రవి ఆత్మహత్యకు కారకులైన ఎంహెచ్ఓ శానిటరీ ఇన్స్పెక్టర్ జవాన్పై చర్యలు తీసుకోవాలని ఐఎఫ్టియు డిమాండ్ చేస్తున్నారు. వీరిని ఉద్యోగాల నుంచి తొలగించి క్రిమినల్ కేసు నమోదు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా మరణించిన రవి కుటుంబానికి 10 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో కార్మికులపై వేధింపులకు పాల్పడే మున్సిపల్ అధికారులపై కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వాన్ని కోరారు. నిన్న జరిగిన సంఘటన సుల్తానా రవి అనే కార్మికుడు మున్సిపల్ కార్మికుడిని మానసికంగా వేధించి అతని ఆత్మహత్యకు కారణమైన అధికారులపైన చర్య తీసుకోవాలని మేము ఐఎఫ్టీయూగా డిమాండ్ చేస్తున్నాం. శ్రీరామ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సూర్యానగర్లోని ఆదిత్య స్కూల్ విద్యార్థులకు క్రీడా సామాగ్రి అందజేసి తమ సేవను చాటారు. నగరంలోని సూర్యానగర్లో గల ఆదిత్య స్కూల్లో చదువుతున్న 80 మంది విద్యార్థులకు శ్రీరామ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో క్రీడా సామాగ్రి, బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంస్థ సభ్యులు మాట్లాడుతూ శ్రీరామ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు తోచిన విధంగా సహాయం చేస్తూనే ఉన్నామన్నారు. భవిష్యత్తులో మరింత మందికి సహాయం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టి శ్రీనివాస్, టి రామ్మోహన్, రాజశేఖర్, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. సంస్కృతి సంప్రదాయాలు ఇవన్నీ కూడా ఎప్పుడైతే పిల్లలకు తెలుస్తాయో అప్పుడే ఒక నిజమైన విద్య అనేది మేము అందించిన వాళ్ళ అంశం. కాబట్టి అటువంటి విద్యను అందించడానికి మేము ఒక భావంగా ఈ సంస్థను స్థాపించడం జరిగింది. కాబట్టి ఇది నగరంలోని పలువురు ప్రజాప్రతినిధులకు బ్రహ్మకుమారీలు రాఖీలు కట్టారు. అనుబంధానికి చిహ్నం రక్షాబంధన్ అని వారు పేర్కొన్నారు. నగరంలోని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు సూదం లక్ష్మి, వామపక్ష నాయకుడు ఆకుల పాపయ్య బ్రహ్మకుమారీలు రాఖీలు కట్టి రక్షాబంధన్ విశిష్టతను తెలిపారు. అనుబంధానికి చిహ్నం రక్షాబంధన్ అన్నారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో ఉయ్యాలవాడ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి విచ్చేసిన ఎమ్మెల్యే రేడియా నాయక్ ప్రజలు ఘన స్వాగతం పలికారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే రేడియా నాయక్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక పక్క అభివృద్ధి, మరోవైపు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి దేశంలో గొప్ప ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచారు. ఇలాంటి ముఖ్యమంత్రి ప్రజలు ఆశీర్వదించాలని ఆయన కోరారు. చివరిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని, భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన తెలిపారు. దయచేసి ఈ ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి, ఎటువంటి సంక్షేమ కార్యక్రమం చేస్తుందో ఒకసారి మీరు ఆలోచించి మాకు దీవించండి. మేము ఈ పని చేయకుండా ఈ ప్రభుత్వం ఏదో మేము వచ్చిన ఓట్లే మేము అడగడం లేదు. మేము చేసిన పని చూసి తప్పగా నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నాను. రెంజల్ మండలం బీజేపీ ఎంపీపీ, వైస్ ఎంపీపీ అవిశ్వాస తీర్మానం పెట్టాలని ఆర్డీఓకి వినతి పత్రం అందజేశారు. రెంజల్ మండలంకు చెందిన 7 ఎంపీటీసీలు పాల్గొన్నారు. నమస్కారము. ఈరోజు రెంజల్ మండలానికి సంబంధించినటువంటి ఒక 6 ఎంపీటీసీలు మనకి ఎంపీపీ రెంజల్ గారి మీద, అదేవిధంగా వైస్ ఎంపీపీ రెంజల్ గారి మీద విశ్వాసం పరీక్ష, అంటే మనం మామూలుగా వాడుక భాషలో అవిశ్వాస పరీక్ష అంటారు.
దానికోసం పంచాయతీరాజ్ చట్టంలో ఉన్నటువంటి అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ దర్పల్లి మండల అధ్యక్షుడు లోలం గంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దర్పల్లి మండలం డిప్యూటీ ఎంఆర్ఓకి బీజేపీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఇచ్చిన హామీలు గాలికి వదిలేసి ఇప్పుడు కొత్త పథకాలు అంటూ ఓట్ల పండుగలో విజయం సాధించాలని ఓటర్లకు ఎరవేస్తున్నారు. ఈ కార్యక్రమంలో దర్పల్లి బీజేపీ మండల అధ్యక్షుడు లోలం గంగారెడ్డి, జనరల్ సెక్రటరీ మహిపాల్ యాదవ్, బాడిదరెడ్డి, నరేష్ గౌడ్, సదానంద్ గౌడ్, కూర గంగన్న తదితరులు పాల్గొన్నారు. ఎట్లా బతకాలి, ఇంకా కిరాయిలోని బతుకుతున్నాము. అసలు ఇప్పుడు ఏ ఓట్లు వేస్తే 3 ఎలక్షన్ ఎంత తిరిగినా కూడా పట్టించుకుంటలేదు. కిరాయికే ఉండి బతుకుతున్నాం సార్, జాగలేదు ఏం లేదు. మండలాల వార్త 3:17. నందిపేట్ మండల కేంద్రంలోని శ్రీ కేదారేశ్వర ఆశ్రమానికి విచ్చేసినటువంటి మండల రెవెన్యూ ఆఫీసర్ మంగిరాములో మహారాజ్ చేతుల మీదుగా సన్మానం పొందారు. తెలంగాణ విశ్వవిద్యాలయం ఉర్దూ శాఖ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మహమూద్ అబ్దుల్ కవికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉర్దూ అకాడమీ, తెలంగాణ రాష్ట్ర మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంయుక్త నిర్వహణలో ఉర్దూ శాఖలో ఉత్తమ అధ్యాపక అవార్డు రావటం తెలంగాణ విశ్వవిద్యాలయానికి గర్వకారణమని తెలంగాణ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య ఎం యాదగిరి తెలిపారు. ఈ సందర్భంగా ఆచార్య ఎం యాదగిరి మహమూద్ అబ్దుల్ కవిని షాల్వా మెమెంటోతో పాటు ప్రశంస పత్రం ఇచ్చి సత్కరించారు. డాక్టర్ మహమూద్ అబ్దుల్ కవి 2014 నుంచి తెలంగాణ విశ్వవిద్యాలయంలో అధ్యాపకులుగా సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఉర్దూ శాఖ పాఠ్య ప్రణాళిక సంఘం అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్ నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సమీకృత కలెక్టర్ కార్యాలయం నందు ధర్నా నిర్వహించి ఎస్సీ, ఎస్టీ, బీసీ శాఖ అధికారులకు వినతి పత్రాలు వారు అందజేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ నగర కార్యదర్శి మహేష్ మాట్లాడుతూ, నిజామాబాద్ నగర కేంద్రం ఒక ఎడ్యుకేషన్ హబ్గా ఉండి అనేక వేల మంది విద్యార్థులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. అయితే విద్యార్థుల సంఖ్య అనుగుణంగా సంక్షేమ హాస్టల్లో సీట్లు లేక బయట హాస్టల్లో ఉండలేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అదేవిధంగా హాస్టల్లో కూడా కొన్ని అద్దె భవనాల్లో కొనసాగుతుండగా కొన్ని మరమ్మతులు చేయాల్సి ఉన్నటువంటి బిల్డింగులు కూడా ఉన్నాయి. అలాగే సంక్షేమ హాస్టల్లో ప్రతి నెలకొకసారి ఎంబీబీఎస్ డాక్టర్ చే హెల్త్ క్యాంపు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి మెస్, కాస్మెటిక్ ఛార్జీల బిల్లులను విడుదల చేయాలని, విద్యార్థుల సంఖ్య అనుగుణంగా హాస్టల్లో సీట్ల సంఖ్య పెంచాలని, నాణ్యమైన భోజనాన్ని అందించాలని డిమాండ్ చేశారు. ఈరోజు నిజామాబాద్ ఎస్ఎఫ్ఐ నగర కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టర్ ఆఫీస్ నందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టల్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని చెప్పి ధర్నా చేయడం జరిగింది. అయితే నిజామాబాద్ నగరంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టల్లో ఈరోజు శిథిల వ్యవస్థలో ఉన్నటువంటి పరిస్థితి. సిరికొండ మండలంలోని శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధ్యక్షుడు బాజిరెడ్డి గోవర్ధన్ తాను సర్పంచ్గా 1981 సంవత్సరంలో ఉన్నప్పుడు తన ఆప్తమిత్రుడు ఉప సర్పంచ్, కాలక్రమేణా ఇంటర్ సర్పంచ్ 83-84లో అయిన క్రీస్తుశేషులు ఔసుల లక్ష్మయ్య ఇటీవల కాలంలో స్వర్గస్థులై వారి సంతాపం తెలిపి వారి కుటుంబానికి ధైర్యమిచ్చారు. నేనున్నాను అని మద్దతు నిలిచారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ మాన్సింగ్, పార్టీ మండల అధ్యక్షులు నారపోయిన శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరికొన్ని సంక్షిప్త వార్తలు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న కాంట్రాక్టు ఏఎన్ఎంలను రెగ్యులేట్ చేయాలని ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత 16 సంవత్సరాల నుండి సెకండ్ ఏఎన్ఎంలుగా గ్రామాల్లో పనిచేస్తున్న నేటికి పర్మనెంట్ చేయకపోవటం చాలా దుర్మార్గమని అన్నారు. క్రైమ్ వార్తలు చూద్దాం. బోధన్ రైల్వే స్టేషన్లో పెను ప్రమాదం తప్పింది. రాత్రి మహబూబ్ నగర్ ప్యాసింజర్ ట్రైన్ నుండి జారిపడి అందులో ప్రయాణం చేస్తున్న లతీఫ్ గాయాల పాలయ్యారు. ప్యాసింజర్ ట్రైన్లో బోధన్ చేరుకున్న తర్వాత ఇంజన్ బోగీలను వదిలి వెళ్తున్న సమయంలో మద్యం మత్తులో ఉన్న లతీఫ్ పట్టాలపై పడటంతో చేయి తెగిందని స్థానికులు తెలిపారు. 108కు సమాచారం ఇవ్వగా వారు నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. అతను బోధన్ రాకాసిపేట్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
కోటగిరిలో ఈ నెల 26న మైనార్టీ బాలుర రెసిడెన్షియల్ స్కూల్ భవనం ప్రారంభం. బీర్పూర్ మండలం తిమ్మాపూర్ తెలంగాణ తిరుమల దేవస్థానం వద్ద ముస్లిం మైనార్టీలకు సన్నాహక సమావేశం. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ చైర్పర్సన్ గా డాక్టర్ మధుశేఖర్ ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన డాక్టర్ మధుశేఖర్. సీఎం కేసీఆర్ సహకారంతో డిచ్పల్లిలో డిగ్రీ కళాశాల మంజూరు కావడం హర్షణీయం. డిచ్పల్లిలో డిగ్రీ కళాశాల నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన టీఎస్ఆర్టీసీ చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే భాజిరెడ్డి గోవర్ధన్. ఈ నెల 19న చేపట్టనున్న 5K రన్ను విజయవంతం చేయాలి. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహించాలి. అధికారులు ప్రజా ప్రతినిధులను కోరిన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. సీనియర్ జర్నలిస్టు ప్రముఖ సంపాదకులు సిహెచ్ఎంవి కృష్ణారావు మృతి తీరని లోటు. సంతాపం వ్యక్తం చేసిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. నిజామాబాద్ జిల్లాలో జోరుగా మద్యం టెండర్లు. రేపటితో ముగియనున్న దరఖాస్తుల స్వీకరణ. ముత్తే నుంచి డోన్ వరకు డబ్లింగ్ లైన్ల ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్. ప్రధాని రైల్వే మంత్రికి ధన్యవాదాలు తెలిపిన ఎంపీ అరవింద్. డబ్లింగ్ మంజూరు పట్ల హర్షం వ్యక్తం చేసిన రైల్వే మాజీ ఉన్నత అధికారి మనోహర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.